హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ కాలీఫ్లవర్ పచ్చడి. పుల్ల పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చడి కలిపిన బేసన్లోనే వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. నేను ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని చెక్ చేస్తూ ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. గిన్నెలో వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కరిగిపోయాక ఈ కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇవి చల్లటి వాటర్. 2 నిమిషాలు మాత్రమే కాలీఫ్లవర్ని ఇందులో వేసి వాష్ చేసి తీసేసుకోవాలి. పచ్చడి కాబట్టి ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకూడదు. వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని తుడుచుకోవాలి. వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ ముక్కల్ని వేయకూడదు. కాలీఫ్లవర్ మొత్తం వేడి నీళ్ళని పీల్చేసుకుంటుంది, పచ్చడి పాడైపోతుంది. అందుకే చల్లటి నీళ్ళతో మాత్రమే కడగాలి. ఇంకో పొడి క్లాత్ మీద ఇలా విడివిడిగా పరుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకుంటే ఇలా తడి లేకుండా చక్కగా ఆరిపోతాయి. ఉప్పు కారం అన్ని కొలతలతో వేసుకోవాలి కాబట్టి ముక్కల్ని కొలుచుకోవాలి. పెద్ద క్యాబేజీ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు అయ్యాయి. ఈ 4 కప్పుల క్యాబేజీ ముక్కలకి 1 కప్పు కారం తీసుకోవాలి. 1 కప్పు కారం తీసుకున్నాం కదా, దానికంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేయించుకున్న ఆవాలు మెంతులు పొడి చేసి 2 టీ స్పూన్ పొడి వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. నేను 2 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఈ 2 నిమ్మకాయల రసం వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 నిమ్మకాయలు సరిపోతాయి. మీరు తినే పులుపుకి తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోవచ్చు. ఉప్పు కారం నిమ్మరసం అంతా ముక్కలకు పట్టేలాగా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కలిపిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా బాక్స్ లో పెట్టేసి ఒక రోజు మొత్తం ఇలానే ఉంచాలి. నెక్స్ట్ డే మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా పచ్చడి ఊరి ఉంటుంది. మొత్తం ఇలా ఒక గిన్నెలో కానీ బేసన్లో కానీ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చడి తీసుకొని టేస్ట్ చూడాలి. ఒకవేళ నిమ్మరసం కానీ సాల్ట్ కానీ ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. అన్ని కొలతలతో వేసాను కదా, కరెక్ట్ గా సరిపోయాయి. తాలింపు వేసుకోవడానికి కడాయిలో 150 గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు పూర్తిగా వేగిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు చల్లారాక పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే అండి, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.